నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి శ్రీ సిటీలో ఒకేసారి 16 పరిశ్రమలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు యువతకు ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడి కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థుల మృతి పలువురికి అస్వస్థత కోట్లవరట్ల మండలం కైలాసపట్నం క్రిస్టియన్ హాస్టల్లో ఘటన బాధితులకు కేజీహెచ్లో చికిత్స గణంగాతి మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తుని బ్రాంచ్ ప్రారంభం త్వరలో అనకాపల్లి బ్రాంచ్ ను ప్రారంభిస్తామన్న వ్యవస్థాపక అధ్యక్షులు ఎం రామకృష్ణరాజు చాలా కాలం తర్వాత తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పరిశ్రమలు వినూత్న ఆలోచనలతో రావాలని కంపెనీల సీఈఓలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 16 పరిశ్రమలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు శ్రీ సిటీని అత్యుత్తమ ఎకనామిక్ జోన్ గా తయారు చేయాలన్నదే తన ఆలోచన అని సీఎం వెల్లడించారు తిరుపతిలోని శ్రీ సిటీలో 220 కంపెనీలు ఏర్పాటయ్యాయి సోమవారం ఒక్కరోజునే 16 పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీ సిటీలోని వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు తొలుత శ్రీ సిటీకి చేరుకున్న చంద్రబాబుకు పలువురు తెలుగు మహిళలు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పలు కంపెనీల సీఈఓలతో నిర్వహించిన భేటీలో ఆయన మాట్లాడారు చెన్నై కృష్ణపట్నం తిరుపతి ప్రాంతాలకు శ్రీ సిటీ దగ్గరగా ఉందని దీనిని ఎకనామిక్ జోన్ గా తయారు చేయాలన్నదే తన ఆలోచన అని సీఎం చంద్రబాబు అన్నారు శ్రీ సిటీ ఐజీబీసీ గోల్డెన్ రేటింగ్ కోసం కృషి చేస్తున్నామని చెప్పారు పచ్చదనం కోసం 100% వర్షపు నీటి సంరక్షణకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు ఇక్కడ అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఉన్నాయని దీనిని అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మారుస్తామన్నారు గత 5 ఏళ్లలో పారిశ్రామికవేత్తలకు బకాయి పడిన రాయితీలు చెల్లిస్తామన్నారు సుమారు 1570 కోట్లతో నిర్మించిన 16 పరిశ్రమలను ప్రారంభించినట్టు చెప్పారు మరో 1200 కోట్లతో నిర్మించనున్న పరిశ్రమలకు ఆయా సంస్థల యాజమాన్యాలతో ఒప్పందాలు చేసుకున్నట్టు సీఎం తెలిపారు Most efficiently it will happen. Not now. That is my brand from the beginning. I am pro-investment in India. Economic reform started in 1991. I became Chief Minister in 1995 first time. This is the 4th time. Combined Andhra Pradesh, now Navya Andhra Pradesh. Even I am the first politician to visit different countries to attract investment. It may be America, it may be Japan, Europe, Singapore, so many countries for that matter. I strongly believe nowadays world has become a global village. From then and today, I am seeing the difference. When I started economic reforms in 1995, at that time I thought information technology is the right way to put Indians on global map. That is how with one high-tech city, I started construction with PPP model. Today, I am very happy day by day development has taken place. If you go to any country today, Indians are inevitable. For any development, IT means Indian. For every 4 IT professionals in the world, 1 is Indian. Among Indians, out of 4, 1 is from Andhra Pradesh. That is the strength of Andhra Pradesh. That is the first mover advantage. పారిశ్రామికవాడల ఆస్తి పన్ను తగ్గించే అంశంపై కూడా సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు సీఎం ఒకే చోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు ఈ పరిశ్రమల ద్వారా 2740 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి నర్సీపట్నం డివిజన్లోని కోట్ల ఊరట్ల మండలం కైలాసపట్నంలో ఓ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 3 చిన్నారులు మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు
వీరిలో మరికొంతమంది ఉన్నట్లు సమాచారం. బాధిత బాలలను KGH కు తరలించగా చికిత్స పొందుతున్నారు. వీరిని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పరామర్శించారు. తక్షణ వైద్య సహాయం అందజేయాలని ఆదేశించారు. కలుషిత ఆహారం తిని 3 విద్యార్థులు మృతి చెందారు. సుమారు 30 మందికి పైగా బాలలు అస్వస్థతకు గురయ్యారు. 5గురు పరిస్థితి విషమంగా ఉంది. మృతులు బాధితులంతా అల్లూరు జిల్లా వాసులే. కోరట్ల ఉరట్ల మండలం కైలాసపట్టణంలో పరిశుద్ధ క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ పిల్లల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 3 విద్యార్థులు మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యంగా ఉన్న 5గురిని విశాఖ KGH కు తరలించారు. మిగిలిన వారంతా చింతపల్లి, నర్సీపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కైలాసపట్నంలో క్రిస్టియన్ ప్రార్థనా మందిరంలో పాషా ట్రస్ట్ పేరిట కిరణ్ కుమార్ అనే పాస్టర్ ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. అల్లూరు జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 86 మంది పిల్లలు ఉంటున్నారు. వీరంతా హాస్టల్ వసతి పొందుతూ సమీప ప్రాంతాలలో పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈ నెల 17న పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలలో పాల్గొనేందుకు విద్యార్థుల తల్లిదండ్రులను రప్పించారు. శనివారం రాత్రి బిర్యానీ తెప్పించారు. ఈ బిర్యానీ తిన్న 27 మంది ఆదివారం ఉదయానికి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చింతపల్లికి చెందిన సద్దా, భవానీ అనే 2 విద్యార్థులకు సోమవారం నాటికి ఆరోగ్యం విషమించింది. కొయ్యూరు మండలానికి చెందిన జాషువా అనే విద్యార్థి కూడా అనారోగ్యం పాలయ్యాడు. ఈ 3 విద్యార్థులు మరణించారు. మిగిలిన వారిని KGH కు తరలించారు. వీరిని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాల్సిందిగా డాక్టర్లను ఆదేశించారు. ఈ విషయంపై హోంమంత్రి అనిత స్పందించారు. తక్షణం వైద్య సహకారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. KGH లో చికిత్స పొందుతున్న చిన్నారులను మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పరామర్శించారు. ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తొలి శాఖ అట్టహాసంగా ప్రారంభమైంది. నూతన బ్రాంచ్ ను కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు లాంఛనంగా ప్రారంభించారు. 25 ఏళ్లుగా ఖాతాదారులకు నమ్మకమైన సేవలు అందిస్తూ మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మంచి గుర్తింపు పొందింది. ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సహకార బ్యాంకింగ్ రంగంలో నమ్మకమైన సేవలు అందిస్తోంది. శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. 475 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలతో బ్యాంకు ప్రగతి పదంలో పయనిస్తుంది. గత 25 ఏళ్లుగా సహకార రంగంలో ఉన్న మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ హౌస్ లోన్స్, చిన్న వ్యాపార సంస్థలు, వీధి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు మంజూరు చేస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 275 కోట్ల విలువైన డిపాజిట్లు సేకరించి 197 కోట్లను రుణాలుగా మంజూరు చేసి 475 కోట్లకు వ్యాపారం సాగించింది. నికర విలువ 28.59 కోట్లుగా ఉంది. మహారాజా బ్యాంక్ ఫైనాన్షియల్ సౌండ్, వెల్ మేనేజ్డ్ బ్యాంకుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇప్పటి వరకు 8 శాఖలతో ప్రగతి పదంలో ఉన్న మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ తన 9వ శాఖను కాకినాడ జిల్లా తునిలో ప్రారంభించింది. కొత్తపేటలోని మున్సిపల్ పార్క్ వెనుక నెలకొల్పిన తుని నూతన శాఖను కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. బ్యాంక్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం రామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే వెంకట నరసింహరాజు, తెలంగాణ అర్బన్ కోఆర్బన్ బ్యాంక్ ఫెడరేషన్ డైరెక్టర్ మదన్ గోపాల్ స్వామి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. కొంచెం పక్కకి రండి సార్ ఒకసారి అలా ఉన్నాడు సార్, అలా ఉన్నాడు. శ్రీరాముడికి శ్రీరాముడిని ఇస్తున్నాం. కోఆపరేటివ్ బ్యాంక్ సెక్టార్లో మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మంచి గుర్తింపు సాధించింది. 25 ఏళ్లుగా నమ్మకమైన సేవలను అందిస్తుందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. సహకార రంగంలో నిలదొక్కుకోవడం చాలా క్లిష్టతరమని అన్నారు. ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఖాతాదారులకు వాటాదారుల నమ్మకాన్ని చూరుకుంటుందని తెలిపారు. బ్యాంకులు మరింతగా శాఖోపశాఖలుగా విస్తరించాలని ఆకాంక్షించారు.
చూడు, ఇప్పుడు బ్యాంక్స్ అనేది ఇది ఓ సర్వీస్. ఆ? ప్రజలకి ఆ సర్వీస్ అందించడం మనకి సంతోషంగా ఉంది. వీరందరూ వైజాగ్లో స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు తుని వరకు వచ్చేసారు. కాకినాడ కూడా అయిపోయిందా? సో మెల్లిగా స్టడీగా ఎక్స్పాండ్ అవుతూ సేవలు అందించుతా రావాలి. ఇది ఫినాన్షియల్ సర్వీసెస్ రావాలి, మోడర్నైజ్ కావాలి. మోడర్నైజ్ అవుతే ఒకసారి ఒక చోట ఎవరైనా అనుకో ఒక రిలేషన్షిప్ ఒక బ్యాంక్తో తీసుకుంటే ఇంచుమించుగా ఈ రోజులో ప్రపంచం అంతా ఆ సేవని వినియోగించుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్ గుడ్. సో ఆ కమ్యూనికేషన్స్ అలా తయారైపోయాయి కనుక ఫుల్ యూటిలిటీ వస్తుంది మనకి. ఎప్పుడైనా ఆ సేవలు కావాలి, అవసరం పడాలంటే దానికి అందించడానికి వీరు సిద్ధపడుతున్నారు. ఇన్నాళ్ళకి ఒక మంచి పేరుతో వెళ్తున్నారు. ఇప్పుడు చాలామంది బ్యాంకర్స్ వారి రెప్యుటేషన్ గురించి పెద్దగా ఆలోచించినట్లా లేదు. రెప్యుటేషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు, అది నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, విలువలతో వ్యాపారం చేసేటప్పుడు మీరు బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది, మీ కుటుంబాలు భావితరాలు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా వెళ్తున్నందుకు మా ధన్యవాదాలు. మీ సేవలు ఇంకా మన స్వతంత్ర భారతీయులకి అందరికీ ఇంకా పెరగాలి, పనికి రావాలని ఆ భగవంతుడు కోరుతా ఉన్నాం. విశాఖ ద్వారకానగర్లో 25 ఏళ్ల క్రితం బ్యాంక్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సేవలు అందిస్తుందని మహారాజా బ్యాంక్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం రామకృష్ణరాజు, తెలంగాణ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ మదన గోపాల స్వామిలు అన్నారు. యువత కోసం ప్రత్యేకంగా డిపాజిట్ పథకాలు బ్యాంకులో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు అత్యాధునిక టెక్నాలజీని తమ బ్యాంకులో అమలు చేస్తున్నట్లు చెప్పారు. వాటాదారులకు, డిపాజిట్దారులకు నమ్మకమైన సేవలను అందిస్తున్నామని వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బ్యాంకును ఆర్థిక పరిపుష్టత, పుస్తక నిర్వహణ ఉన్న బ్యాంకుగా గుర్తించిందని చెప్పారు. తునిలో తమ 9వ బ్రాంచ్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. త్వరలో అనకాపల్లిలో బ్రాంచ్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కోఆపరేటివ్ వ్యవస్థ, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న. డిమానిటైజేషన్ 2016 సంవత్సరం నవంబర్లో డిమానిటైజేషన్ వచ్చిన, అలాగే తర్వాత కాలంలో డిజిటలైజేషన్స్ వచ్చిన, అట్లన్నింటినీ కూడా మేము ఒక్కొక్కటి అధిగమించుకుంటూ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ తోటి, ఏటీఎంస్ తోటి కూడా మేము ప్రయాణం చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ ఈ రోజుకి దాదాపు 275 కోట్ల రూపాయలు డిపాజిట్స్ తోటి 200 కోట్ల రూపాయలు అడ్వాన్సెస్ ఇచ్చి ఉన్నాం. టోటల్గా బిజినెస్ 475 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగి ఉందని చెప్పేసి కూడా చెప్పడానికి కూడా మేము గర్వంగా చెప్తున్నాం. ఈ 25 సంవత్సరాల ప్రయాణంలో కూడా ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ, రిజర్వ్ బ్యాంక్ అధికారులు, కోఆపరేటివ్ అధికారులు మీరు ఇచ్చినటువంటి సహకారంతో మేము ఈ స్థాయికి వచ్చామని చెప్పేసి మీకు అందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా శ్రీదేవి ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ నూతన శాఖ మేము ఇక్కడ ప్రారంభించడానికి తునిలో ఉన్నటువంటి తుని పట్టణంలో మేము 9వ శాఖగా టోటల్గా మేము ప్రారంభించాం. ఈ పట్టణ వాసులందరికీ కూడా ఇక్కడ పారిశ్రామికంగా, వ్యాపారంగా కూడా చాలా అభివృద్ధి చెందే ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి చాలా ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అలాగే డిఫెన్స్ ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. వారికి కావాల్సినటువంటి కానీ వారి ఎంప్లాయీస్లో ఉన్నటువంటి పిల్లలకు కానీ కావాల్సినటువంటి అన్నీ కూడా మేము సమకూర్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ముఖ్యంగా చిన్న మధ్య తరహా లోన్లు విషయంలో వారందరికీ చదువుల కోసం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కోసం కానివ్వండి,
బంగారం కొనుక్కోవడం కోసం, బంగారం కుదువు పెట్టుకోవడం కోసం కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి మేము అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇచ్చే వడ్డీ రేట్లు కూడా చాలా చాలా తక్కువ. మేము డిపాజిట్ మీద ఎక్కువ రేట్ ఇస్తున్నాం. సీనియర్ సిటిజన్కి 3 years అండ్ అబవ్ సీనియర్ సిటిజన్కి 8.75% మేము ఇస్తున్నాం. అదే డిపాజిట్ రేటు యువ స్కీమ్ కింద కొత్త స్కీమ్ స్టార్ట్ చేసాం. ఆ కొత్త స్కీమ్లో ఇంతవరకు ఏ బ్యాంకు కూడా యువ స్కీమ్లో సెపరేట్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వలేదు. 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థినులు కానివ్వండి, ఆ వయసు ఉన్నటువంటి యువకులకి వారి పేరు మీద మేము సీనియర్ సిటిజన్కి ఇచ్చే 0.5% కూడా ఎక్స్ట్రా వీరికి వర్తింపజేస్తున్నాం. అంటే నెక్స్ట్ జనరేషన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్కి రావాలి. కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది మీరు దయచేసి వేరుగా చూడవద్దు. నేషనలైజ్డ్ బ్యాంక్స్, కమర్షియల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్, రూరల్ బ్యాంక్స్ ఎలా ఉన్నాయో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కూడా దాంట్లో ఒక భాగం మాత్రమే. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్ వేరే అదర్ బ్యాంక్స్కి లేవు అని కూడా నేను నిక్కచ్చిగా మేము చెప్పగలుగుతున్నాం. అలాగే దీంట్లో ఉన్నటువంటి డిపాజిట్దారులందరికీ కూడా 5 లక్షల రూపాయల వరకు డిఏసీజీసీ ద్వారా ప్రభుత్వం గ్యారంటీ వర్తింపజేసింది. దాని నిమిత్తం కూడా మేము దాదాపు ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ రూపంలో దాదాపు 35 లక్షల రూపాయలు మేము ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తున్నామని మీ అందరికీ ఈ పత్రిక, ఈ మీడియా ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మేము ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి ఇంకా 2-3 బ్యాంక్స్ తోటి కలిసి, లైక్ ఆదర్శ్ బ్యాంకు హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో అది విస్తరించి ఉంది. అలాగే మనది విశాఖపట్నం, ఈ ఆంధ్రప్రదేశ్లో మనది విస్తరించి ఉంది. త్వరలో మనం ఇంకొక బ్రాంచ్ కూడా విజయదశమి నాటికి మనం అనకాపల్లిలో కూడా ఇంకొక బ్రాంచ్ స్థాపించడం జరుగుతుంది. దాంతో ఇప్పుడు మనకు కూడా 10 బ్రాంచ్లు అవుతాయి. అక్కడ ఉన్నటువంటి ఆదర్శ బ్యాంక్కి దాదాపు 36 బ్రాంచ్లు ఉన్నాయి. కాబట్టి అంతా ఈ నెట్వర్కింగ్ అంతా కూడా 2 పట్టణాల్లోని, 2 రాష్ట్రాల్లోని కూడా విస్తరించాలనే అభిప్రాయంతో మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా మేము ముందుకు కలిసి వెళ్ళాలి. నాకు నిజంగా చాలా సంతోషం. రామకృష్ణరాజు గారికి ఈ సందర్భంగా నా అభినందనలు. వారి బ్యాంకు మీద నాకు వారి బ్యాలెన్స్ షీట్ అది చూసినప్పుడు చాలా క్వాలిటేటివ్ బ్యాంక్ చేస్తూ నిరర్ధక ఆస్తులు 0% ఉంటూ క్వాలిటీ బ్యాంకింగ్ చేస్తూ డిజిటలైజేషన్ అంతా ముందుకు తీసుకెళ్తూ వారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వారి ఎంప్లాయీస్ ఒక సిస్టమేటిక్గా చేస్తూ వస్తున్నారు. అట్లనే రిజర్వ్ బ్యాంక్ వారి పాలసీలు, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు అన్నీ కూడా మేము అందరం స్టడీ చేస్తూ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్స్ అందరం కలిసి, బాగా నడుస్తున్న బ్యాంకులు అందరం కలిసి ఒకరికొకరు చెయ్యి అందించుకుంటూ మనం మంచి మార్గాన్ని నడవడానికి, బ్యాంకులు బాగా స్ట్రెంగ్గా నడవడానికి, కొత్త టెక్నాలజీస్ అది ముందుకు తీసుకెళ్ళడానికి కలిసి పనిచేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి రాజుగారితో ఈ రోజుని ఇక్కడ కూడా రావడం జరిగింది. అట్లాగే ఆదర్శ్ బ్యాంక్ హైదరాబాదు, మహారాజా బ్యాంక్ విశాఖపట్నం అందరం కలిసి ఈ 2 రాష్ట్రాల్లో ది మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ తునిలో ప్రారంభం కావడంతో ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేశారు. వినియోగదారులకు మరిన్ని సేవలు అందించడమే లక్ష్యంగా మహారాజా అర్బన్ బ్యాంక్ ప్రగతి పథాన సాగుతుంది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్ సత్యనారాయణ, డాక్టర్ కెవి దుర్గారావు, అన్నవరం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్, తుని మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు, ఆచార్య బీవీఆర్ ప్రసాద్ రాజు, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుమలలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు మెరుగుపరిచామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు పునరుద్ధరించడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం భక్తులను గాలి కొదిలేసిందన్నారు. ఆందోళన, భయంతో ప్రజలు నలిగిపోయేవారని గుర్తు చేశారు. ప్రజా అభిష్టానికి అనుగుణంగా నడిచే పాలన చంద్రబాబుకే సాధ్యమన్నారు. ధర్మ పరిరక్షణలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది.
ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఆగమ శాస్త్రాల ఆదేశాల మేరకు ఇక్కడ నడపబడుతుంది అనేటువంటిది నమ్మకం ఇవాళ మా అందరికీ ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడతా ఉంది. మేము జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూస్తాం. అట్లానే రాష్ట్రంలో కూడా మార్పు స్పష్టంగా కనపడుతుంది. ప్రజలు మొట్టమొదటిసారి ఒక స్వేచ్ఛా వాతావరణాన్ని అనుభవిస్తున్నారు. 5 ఏళ్ల పాలనలో ఏదో తెలియని ఆవేదన, తెలియని భయం నీడన గడుపుతున్నటువంటి బతుకులు ఇవాళ స్వేచ్ఛగా తమ భావ వ్యక్తీకరణ చేసేటువంటి అవకాశం వచ్చింది. ఎవరినైనా మాట్లాడేటువంటి అవకాశం, ప్రభుత్వాన్నైనా ప్రశ్నించేటువంటి అవకాశం అన్నింటినీ ఇవాళ కల్పించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ప్రజాస్వామ్యం అంటే. ప్రజలు వేరు, పాలకులు వేరు కాదు. ప్రజల ఆలోచన ప్రకారం నడిచేటువంటిదే ఈ ప్రజాప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి పాలన అనేది స్పష్టం చేయదలుచుకుంది. జనరల్గా పాలిటిక్స్ మాట్లాడకూడదు, కానీ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. మీరు చూశారు ఈ పూర్వ చిత్తూరు డిస్టిక్లో ఏం జరిగింది అనేటువంటిది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఏ రకంగా కట్టడి చేయాలనేటువంటి ప్రణాళిక ప్రభుత్వం ఇప్పుడు. కోల్కతాలో మెడికో విద్యార్థినిపై జరిగిన అమానుష అత్యాచారాన్ని ఖండిస్తూ జూడాలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. రక్షాబంధన్ సందర్భంగా పలువురు జూనియర్ డాక్టర్లు రాజకీయ పార్టీల నేతలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. శిబిరం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించి తమ పట్ల జరుగుతున్న దాడులను ఖండించాలని కోరారు. రక్షాబంధన్ రోజున జూడాలు తమపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినదించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న ఆందోళనకు ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ మాధవలు సంఘీభావం ప్రకటించారు. పలువురు జూనియర్ డాక్టర్లు నేతలకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పారు. జూడాల ఆందోళనకు తమ పూర్తి మద్దతు ప్రకటించినట్టు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ మాధవులు చెప్పారు. ఇప్పటికే ఈ ఘటనపై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించిందని వెల్లడించారు. జూనియర్ డాక్టర్ హత్య ఉదంతంలో దాని వెనుక ఉన్న ఎన్నో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడకుండా జూడాలో విధుల్లోకి హాజరు కావాలని కోరారు. మొత్తం యావత్ భారతదేశాన్నే చాలా బాధాకరమైన పరిస్థితిలోకి నెట్టింది. డాక్టర్స్కి జరుగుతున్న అన్యాయము అది ప్రతి ఒక్కరికి తెలిసింది. తప్పనిసరిగా వారికి పూర్తి న్యాయం వచ్చేటట్టు ఏ విధమైన చట్టాలు రూపొందించాలో ఆ విధమైన చట్టాలు రూపొందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా కోరటం జరుగుతుంది. వారికి ఎవరైతే ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నారో వారికి తప్పనిసరిగా మా యొక్క పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. అట్లాగే వారు కూడా కొంత ఆలోచించి, ఎందుకంటే పేషెంట్స్కి ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత డాక్టర్స్ పైన ఉంది కాబట్టి వారు కూడా కొంత ఆలోచించి ఈ పేషెంట్స్కి ఎమర్జెన్సీ సర్వీసెస్ అట్లాగే ఎంతో దూరాల నుంచి కూడా వస్తున్నారు. శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి, బయట ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మన దగ్గర కేజీహెచ్లో ట్రీట్మెంట్ గురించి రావటం జరుగుతుంది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని కూడా డాక్టర్స్ ఎవరైతే స్ట్రైక్ చేస్తున్నారో వారు కూడా అంత ఆలోచించి తొందరగా వారు ఒక డెసిషన్ తీసుకుని మళ్ళీ నిధుల్లోకి చేరాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. హాస్పిటల్లో జరిగిన ఏదైతే దాడి ఉందో, ఏదైతే అత్యాచారం జరిగిందో అది మానవులపై జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. హ్యూమన్ రేస్ పై జరిగింది, తర్వాత మహిళలపై జరిగింది, తర్వాత ఒక డాక్టర్ పై జరిగింది. అలాగే సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే ఒక దుర్భరమైన ఘటనగా మేము భావిస్తున్నాం. ఈ యొక్క ఘటన ద్వారా అనేక రకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది కేవలం ఆవిడపై అత్యాచారం చేయాలని కాకుండా ఏదైతే ఒక పెద్ద కార్టల్ నడుస్తుందో, ఒక పెద్ద వ్యవస్థ, ఒక దుర్మార్గపు వ్యవస్థ నడుస్తుందో హాస్పిటల్స్లో, ఆ హాస్పిటల్స్లో జరిగే వ్యవస్థని కూడా, ఆ చీకటి కోణాన్ని కూడా బయటకు తీసుకొచ్చింది. ఈ యొక్క ఏ మహిళపై అయితే దాడి జరిగిందో, డాక్టర్పై దాడి జరిగిందో ఆవిడ కార్ని విధ్వంసం చేయటం, అలాగే ఏ సెమినార్ హాల్లో అయితే ఆవిడపై అత్యాచారం జరిగిందో దాంట్లో అన్ని టాయిలెట్స్ని బద్దలు కొట్టడం, అలాగే సీసీ కెమెరాలు పనిచేయకుండా చేయటం, దీని వెనకాల కుట్రుందని మేము భావిస్తున్నాం. దీనిపైన పెద్ద ఎత్తున సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడే కేంద్రం ప్రకటించింది. అలాగే మహిళలపై జరిగే దాడులు ఏవైతున్నాయో దానికి కఠినమైన శిక్ష అమలు చేయడానికి నిర్భయ లాంటి చట్టాలు వచ్చాయి, కానీ అవి కూడా సరిపోవటం లేదు. ఇవాళ మేము మీడియానంతా కోరేది ఏంటంటే
తప్పనిసరిగా ఇటువంటి ఇన్సిడెంట్ వెలుగులో తీసుకురావాలి. కానీ దీన్ని సెన్సేషనలైజ్ చేయకుండా సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ యువతకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాధ్యత ఏంటి, దేశం పట్ల, మహిళల పట్ల వాళ్ళ ఆలోచన తీరేంటి తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఉద్యమం రావాలి. ఇవాళ ఏదైతే జూనియర్ డాక్టర్స్ అలాగే మెడికల్ స్టూడెంట్స్ కలిసి చేస్తున్న ఏదైతే పోరాటం ఉందో పోరాటానికి సంఘీభావం తెలియజేయడం కోసం జూడాల ఆందోళన కొనసాగుతుంది. నిందితులను కఠినంగా శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని జూడాలో హెచ్చరించారు. పిడుగుపాటుకు విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు మరణించాడు. గంగవరం ప్రాంతానికి చెందిన పెంటయ్య విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఉక్కునగరం ఇంటక్ కార్యాలయం సమీపంలో పిడుగు పడటంతో కార్మికుడు అక్కడికక్కడే మరణించాడు. మరొక కార్మికుడు గాయపడ్డాడు. స్టీల్ ప్లాంట్ సిఐ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాజువాక కణితి రోడ్లో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నవగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ ఆలయ సముదాయంలో అన్ని దేవతామూర్తులతో పాటు నవగ్రహ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించామని ఆలయ ధర్మకర్త నాగులకొండ అశ్లేచారి తెలిపారు. ఆలయ భక్తులతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన అనిల్ కుమార్ సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. నవగ్రహ దేవత ఆలయం ప్రతిష్టాపన చేయడం జరిగింది. దీనికి ధర్మకర్తగా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మెల్బోర్న్ మిత్రులు మా యొక్క మిత్రులేను ఏంటండి కొలనకొండ శ్రీ కొలనకొండ అనిల్ కుమార్ గారు, వారి దంపతులు గిరిజారాణి దంపతులు ఇద్దరు కలిసి ఈ ఆలయంలో ఈ నవగ్రహ మండపం ప్రతిష్ఠ చేయడానికి దానికి కావాల్సినటువంటి సంపూర్ణ ధనాలను సహకరించి ఈ రోజున వారే ప్రత్యేకంగా అక్కడి నుంచి మెల్బోర్న్ నుంచి వచ్చి వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఆశ్లేషాచార్యులు గారికి నేను వారిని 21 సంవత్సరాల క్రితం కలిశాను. మళ్ళీ 23 సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు ఇట్లా ఈ ఆలయంలో ఒక అవకాశం ఉంది అంటే బ్రహ్మంగారి భక్తులైన మేము సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకొని గాజువాక కణితి రోడ్ మార్కెట్ విస్తరణలో ఫుట్పాత్ వ్యాపారులకు చోటు కల్పించాలని హాకస్ సంఘం స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు విజ్ఞప్తి చేసింది. కొంతమంది వ్యాపారులు రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. అయితే పోలీసులు వారిపై ప్రతాపం చూపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 6 అడుగుల స్థలం కేటాయిస్తే పాదచారులకు ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకుంటామని ఎమ్మెల్యే కోరారు. అయితే పోలీసులకు వ్యాపారులకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని ఈ నెల 22న జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు. వ్యాపారం చేస్తామని చెప్పేసి గత 30 సంవత్సరాలు బట్టి ఇదే కంటిన్యూ చేస్తున్నాం. ఈ రోజునే కణితి రోడ్డు అది రోడ్డు ఎడల్పు చేసిన తర్వాత ఏమైందంటే పోలీసు వారు కొద్దిగా ఇబ్బంది చేస్తున్నారు. మీకు ఇక్కడి నుంచి ఉండకూడదు, బళ్ళు ఉండకూడదు, తీసేయాలని చెప్పేసి ఉదయాన్నే ట్రాఫిక్ సిఐ గారు, జిఎంసీ అధికారులు వీళ్ళందరూ ఒక దాడి చేసినట్టు వ్యాన్లు వేసుకొని వచ్చి పెద్ద భయంకరంగా అడవాడు చేయడం జరిగింది. దాని మీద మేము ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది. అలాగే సిఐ గారి ట్రాఫిక్ సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మేము బహిరంగ సభ పెడతాం. బహిరంగ సభలో పెట్టిన తర్వాత మేము అందరూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేయాలని మాట్లాడతామన్నా వాళ్ళు వినలేదు. దాని మీదే ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కలిసాం. ఎమ్మెల్యే గారితో మేము మీటింగ్ పెడతాం, బహిరంగ సభ పెడతామని చెప్పి మాట్లాడాం. ఖచ్చితంగా ఆయన హామీ ఇచ్చారైనా, ఎందుకంటే రేపు లక్షవారం నాడు లక్షవారం 22వ తారీఖునే ఉదయం 9:30 గంటలకి గాజువాక కణితి రోడ్లో బహిరంగ సభ ఉంటుంది. అలాగే ట్రాఫిక్ సిఐ గారు, ఏసీపీ గారు, లా అండ్ ఆర్డర్ సిఐ గారు అందరూ కూడా
జోన్ల కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు అందరినీ పిలుస్తున్నాం. అందరూ ఆహ్వానం మీద అని చెప్పారు. దాంతోపాటు జాయింట్ కమిషనర్ తోటి, అలాగే పోలీస్ ఆఫీసర్స్ తోటి, అలాగే ఎమ్మెల్యే గారితో కలిపి జాయింట్గా జనరల్ బాడీ పెట్టమన్నారు. లక్షవారం ఉదయం 9:30 గంటలకి మనం జనరల్ బాడీ ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఏర్పాట్లలోనే అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి అక్కడ అందరి సమక్షంలోనే మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది. అది చెప్పడానికి కూడా సిద్ధపడ్డారు. అలాగే గాజువాకలో ఉన్న మార్కెట్ దాదాపు 4 లక్షల మందికి సంబంధించినటువంటి పురాతనమైనటువంటి అది మార్కెట్. అది ఆ మార్కెట్ని పూర్ణ మార్కెట్, ఈ రోజు ఉన్నటువంటి పూర్ణ మార్కెట్ కానివ్వండి, అలాగే మరిపల్లంలో ఉన్నటువంటి మార్కెట్ కానివ్వండి, గోపాలపట్నం కానివ్వండి, అన్నింటిలో కూడా కాంప్లెక్సెస్ అయ్యాయి. ఇక్కడ రాబడికల్లా ఆ పురాతనమైనటువంటి మార్కెట్ ఇప్పటికీ కొనసాగుతుంది. దాని పునర్నిర్మాణం చేయమని చెప్పాం. దాని పునర్నిర్మాణం చేయడానికి ఆయన కూడా అంగీకరించారు. దాని అభివృద్ధి గురించి 2-3 ఫ్లోర్లు వేసి గాజువాక మార్కెట్ గురించి సంబంధించినటువంటి అభివృద్ధిలో ఈ నెల 31వ తేదీన ఉడా చిల్డ్రన్ ఏరియాలో మహిళా న్యాయవాదులకు వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు మహిళా న్యాయవాదుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు పుష్ప అనురాధ, కార్యదర్శి హేమ మాలినిలు తెలిపారు. పౌర గ్రంథాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ వర్క్ షాప్ కు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి హాజరవుతున్నారని వెల్లడించారు. యువ మహిళా న్యాయవాదుల అభ్యున్నతికి, సమాజంలో మహిళలు, పిల్లలకు గురవుతున్న అత్యాచారాలను అరికట్టడంలో మెలకువలపై ప్రత్యేక ఉపన్యాసాలు ఉంటాయని వెల్లడించారు. వెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో ముందు విశాఖపట్నంలో దీని తాలూకా బ్యానర్ లోగో ఏంటది విధి విధానాలు ఏవైతే ఉన్నాయో దాని బ్రోచరు మా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారైన రవినాథ్ తిల్హరి గారు, మరి తెలంగాణ హైకోర్టు జడ్జి గారైన జస్టిస్ ప్రియదర్శిని గారు, వీళ్ళందరి చేతుల మీదుగా ఈ బ్రోచర్ రిలీజ్ చేయాలని, విధి విధానాల బ్రోచర్ రిలీజ్ చేయాలని, మరియు లోగో తాలూకా మాది ఏదైతే లోగో ఉందో ఆ లోగోను కూడా అన్వెయిలింగ్ చేయించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని విధానాలు ఏమనుకుంటే మహిళా న్యాయవాదుల అభ్యున్నతి కోసం మేము ప్రయత్నిస్తామని అసోసియేషన్ పరంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహిళా న్యాయవాదులు పనిచేస్తున్న ప్రదేశంలో వాళ్ళకి భద్రత, ఆర్థిక భద్రత, మానసిక వికాసం కోసం కూడా మేము చాలా తోడ్పాటు చేస్తామని కూడా మేము చెప్పడం జరుగుతుంది ఈ పత్రికా ముఖంగా. అంతేకాకుండా నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న వివక్షత నిర్మూలన కొరకు కూడా మేము చాలా పటిష్టంగా ప్రయత్నించాలని అనుకుంటున్నాము. సమాజంలో మహిళలపై, పిల్లలపై జరిగిన అత్యాచారాలు సమగ్రంగా నిర్మూలించడానికి ఈ అసోసియేషన్ తరఫు నుంచి మేము కృషి చేస్తామని మేము ప్రమాణపూర్వకంగా చెప్తున్నాము. అలాగే సమాజంలో స్త్రీ ప్రాముఖ్యత, ఈ మధ్యకాలంలో సమాజంలో స్త్రీ ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఎందుకంటే అది తెలియకపోవడమో, అవగాహన లేకపోవడమో ఏమో తెలియదు, కానీ మన అమ్మని, మన అక్కని, మన చెల్లిని చూసినట్టు ప్రజలు స్త్రీని చూడలేకపోతున్నారు. ఆ విషయం మీద సమాజంలో స్త్రీ ప్రాముఖ్యతని మహిళా న్యాయవాదుల ద్వారా పెంపొందించడానికి మేము ప్రయత్నం చేస్తామని మేము ఇందు మూలంగా చెప్తున్నాము. అలాగే పల్లె ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం కోసం సదస్సులు, అలాగే వాళ్ళ ఆరోగ్యం మీద, వాళ్ళ పల్లె ప్రజల్లో ఎవరికి ఒక అవగాహన లేదు ఆరోగ్యం మీద కూడా, దాని నిమిత్తం కూడా మేము పల్లెల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని కూడా మా న్యాయవాదులు విమెన్ అడ్వకేట్స్ ద్వారా విశాఖపట్నం జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి గారు అయిన శ్రీ జస్టిస్ రవినాథ్ తిల్హరి గారు, మరియు గౌరవ అతిథిగా తెలంగాణ హైకోర్టు జడ్జి గారైన శ్రీమతి జస్టిస్ ప్రియదర్శిని గారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి గారు, మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ చేమలపాటి రవి గారు, మరియు స్పెషల్ అతిథులుగా మా విశాఖపట్నం బార్ అసోసియేషన్ నుండి హైకోర్టు ఎలివేట్ అయిన, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఎలివేట్ అయిన ప్రముఖులకు సన్మానాలు మరియు అసోసియేషన్ యొక్క బ్రోచర్ రిలీజు, లోగో ముఖ్య అతిథి హస్తాలతో ఆవిష్కరణ జరుగుతుంది. అదేవిధంగా ముఖ్య అతిథుల ద్వారా యువ మహిళా న్యాయవాదులకు వారి అభ్యున్నతికి మరియు సంఘంలో మహిళలపై, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో మెలకువలపై విస్తృత ఉపన్యాసాలు ఇచ్చుచున్నారు. కాబట్టి అందరూ ఈ యొక్క డ్రగ్ రహిత సమాజం ఏర్పడాలంటే అవగాహనతోనే సాధ్యమని పలువురు వైద్య నిపుణులు సూచించారు. నిర్బంధం, జైల్లో పెట్టడం వంటి వాటి వల్ల ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. అల్లూరు విజ్ఞాన కేంద్రంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం,
ప్రమాదంలో యువత భవిష్యత్ అనే అంశంపై జరిగిన సదస్సులో పోలీస్ వైద్య నిపుణులు పాల్గొన్నారు. వెస్ట్ ఏసీపీ నరసింహమూర్తి, కేజీహెచ్ వైద్యులు పలు సూచనలు చేశారు. ప్రతి 100 మందిలో 15 మంది ఆల్కహాల్, 5 మంది గంజాయి, 3 ఓపీఎం అనే మందులు తీసుకున్నట్టు గణనాంకాలు చెబుతున్నాయన్నారు. యువత విచ్చలవిడిగా మత్తు పదార్థాలకు బానిస అవుతుందని, ఇది భవిష్యత్ తరాలకు ఎంతో ప్రమాదకరమన్నారు. కేవలం అవగాహన ద్వారానే నివారించవచ్చని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నషాముక్తి భారత్ బృందాల ద్వారా సామాజికంగా మార్పు తీసుకురావచ్చని సూచించారు. సమాజంలో ప్రతి వ్యక్తి కూడా పోరాడితే గాని దాన్ని అరికట్టే పరిస్థితి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేసి డ్రగ్స్ అనే పదం వినబడకుండా, అనే అలవాటు లేకుండా చేయాలంటే ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా, ప్రతి పౌరుడు కూడా దాని గురించి కృషి చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లల తాలూకా భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. మన శ్రమ అంతా వాళ్ళ మీద ధారపోస్తుంటాం. కాబట్టి 15-16 సంవత్సరాల నుంచి 22-23 సంవత్సరాల వరకు చాలా క్రూషియల్ స్టేజ్ అది. వాళ్ళ దినచర్యని కనిపెట్టుకొని, వాళ్ళ తాలూకా అలవాట్లను కనిపెట్టుకొని వాళ్ళని సక్రమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది, సమాజం మీద కూడా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా తల్లిదండ్రులకి, ప్రజలకి విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డ్రగ్స్ అనే మాట ఎక్కడ వినబడినా ఇమీడియట్గా చర్య తీసుకోవడానికి ముందుకి రావాలి. పోలీస్ సహకారం తీసుకోవచ్చు, ఎన్జిఓ సహకారం తీసుకోవచ్చు. ఏదైనా చేసి ఈ డ్రగ్స్ అనే దాన్ని, గంజాయి రవాణా, ఇంజెక్షన్లు, ఇలాంటివి ఏమైనా, మత్తు ఇంజెక్షన్లు ఇలాంటివి ఏమైనా ఉంటే తక్షణమే సమాచారం ఇచ్చి దాన్ని, అటువంటి వ్యాపారం చేసిన వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఎవరైతే అలవాటు ఉంటారో వాళ్ళని మార్పు చేయడానికి మార్పు కేంద్రాలకు పంపించి వాళ్ళని ప్రస్తుత సమాజంలోకి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోసారి ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన అల్లూరి విజ్ఞాన కేంద్రం వారికి నా తరఫున, మా సిటీ పోలీస్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. వరకు కూడా మత్తులో చేసినటువంటివే, చాలా వరకు మత్తుతో లింక్ పడి ఉన్నటువంటివే. కాబట్టి వీటిల్ని తగ్గించడానికి అవగాహన పెంచడం ఒకటే మార్గం. పనిష్మెంట్ ఇవ్వటం వల్ల ఏ కార్యక్రమం కూడా ఇంతవరకు విజయం అయ్యిందనే దాఖలాలు లేవు. ఏదవనివ్వండి, ఇన్ని కోర్టు మనం జైల్లో పెట్టడం వల్ల హత్యలు ఆగలేదు, జైల్లో పెట్టడం వల్ల రేపులు ఆగలేదు, జైల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం వల్ల ఆగిన దృష్టాంతాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా అవగాహన పెంచడం, ప్రజల్లో సామాజికంగా మార్పులు తేవడం, దానికి ముఖ్యంగా నా ఉద్దేశంలో ఎక్కువగా ఉపయోగపడేది ఉపాధ్యాయులు, సోషల్ మీడియా. ఈ రెండింటి ద్వారానే మనం ఈ యువతలో మార్పులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఉదాహరణ తీసుకుంటే అనకాపల్లి లక్ష్మీదేవిపేట రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి లోక్నాథం డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి గంటా శ్రీరామ్ తదితరులతో కూడిన ప్రతినిధుల బృందం ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణం జరిగితే అనకాపల్లి జిల్లాకు ప్రధాన రహదారి అయిన చోడవరం, మాడుగుల నియోజకవర్గాలతో పాటు పాడేరు జిల్లాకు చెందిన ప్రజలకు రవాణా సౌకర్యం ఏర్పడుతుందన్నారు. తక్షణం దీన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. సంబంధించిన ఫ్లైఓవర్ ఏదైతే ఉందో వెంటనే నిర్మాణం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గంటల తరబడి ఇక్కడ ట్రాక్ల మీద నిలబడాల్సిన పరిస్థితి ప్రజలకు ఉంది. వాహనదారులు అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది ప్రధానమైన రహదారి. ఇటు పాడేరు, సబ్బవరం, అంటే చోడవరం, మాడుగుల, దేవరాపల్లి ప్రాంతాలన్నిటి నుండి ఇటువైపు వస్తూ ఉన్నారు. అట్లాగే వర్షాలు పడితే అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇట్లాంటి కీలకమైన అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఫ్లైఓవర్ ఉందో వెంటనే నిర్మాణం చేపట్టాలి. నిర్మాణం చేపట్టకపోవడంతో ఇక్కడున్న లక్ష్మీదేవిపేట ప్రాంతానికి సంబంధించిన దానిలో కానీ, లేదనుకుంటే ఎవరైతే రైల్వే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బందులు పడుతూ ఉంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటివన్నీ పూర్తి చేయాలి, టార్గెట్ పెట్టాలి. ఈ ప్రాంతంలో బీజేపీ ఎంపీ గారు ఉన్నారు. ఈ ప్రాంతం ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలంటే రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మోడల్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి. దాంతోపాటు నిధులు కేటాయించాలి. ఈ ఫ్లైఓవర్ ఏదైతే పెండింగ్ ఉందో దీనికి కూడా పూర్తి చేయాలి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానం లేకపోవడం వల్ల ఈ బ్రిడ్జీలన్నీ పూర్తి కాలేదు. కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలి.
ఫ్లైఓవర్ నిర్మాణం ఏదైతే ఉందో పూర్తి చేయాలి. లేకపోతే పర్యావరణ పరిరక్షణ సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న జేడీ ఫౌండేషన్ కొత్తపాలెంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని వృక్షాబంధన్ కార్యక్రమంగా నిర్వహించి మొక్కలు నాటారు. తమ ప్రాంతంలో రక్షాబంధన్ రోజున మొక్కలు నాటడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రక్షాబంధన్ కార్యక్రమాన్ని వృక్షాబంధన్గా చేసుకోవడంలో మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆలయ ధర్మకర్త కొన్నాడు రమణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సిబిఐ మాజీ జేడీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు ప్రోద్బలంతో ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సమాజానికి మంచి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీమన్నారాయణ, నా పేరు వెంకటరమణ, ధర్మకర్త ప్రసన్నకేశ్వర స్వామి ఆలయం, కొత్తపాలెం, విశాఖపట్నం. మా ప్రాంగణంలో ఈరోజు జేడీ ఫౌండేషన్ వారు వచ్చి రక్షాబంధన కార్యక్రమాన్ని వృక్షాబంధన కార్యక్రమంగా చేస్తూ మొక్కలు నాటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన అందరం కూడా ఈ విధంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు చేసినప్పుడు మనకున్నటువంటి అనేక సమస్యలు మనమే పరిష్కారం చేసుకోవచ్చు అని సందర్భంగా తెలియజేసుకుంటూ విశాఖ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. భీమిలి నోవటెల వద్ద కుటుంబ సభ్యులందరూ సందడిగా గడిపారు. ఆయనకు తూర్పుగోదావరి జిల్లా కోర్టు న్యాయమూర్తి జి సునీత రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యుల్లో అన్న చెల్లెలు రాఖీ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. తిరుమల శ్రీవారిని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అందరికీ తెలుగు ప్రజలు ప్రత్యేకంగా ఆంధ్రలో నూతన గవర్నమెంట్ ఫామ్ అయింది. అందరికీ శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు భారతీయులందరికీ, హిందువులందరికీ. దేవుణ్ణి ఒకటే ప్రార్థించిన మన చుట్టుపక్కల దేశాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో, తిరుమల తిరుపతి నుంచి అమెరికాలోని టెక్సస్ దాకా హిందువులందరికీ జ్ఞానోదయం కలిగించి ఐక్యంగా ఉండి భారతావనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆ భగవంతుని కూడా ఆ విధంగా అందరికి కూడా ఆశీర్వచనం ఇవ్వాల్సిందిగా కోరినారు. బంగ్లాదేశ్ ఏదో వేరే దేశం కాదు, అఖండ భారతంలో ఒక భాగమే. ఆయ్ చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. చిత్ర కథానాయకుడు నాని నితిన్, హీరోయిన్ నయన్ సారికతో కలిసి బృందం హల్చల్ చేసింది. సినిమా సక్సెస్ అయిందని అందుకే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. త్వరలోనే మార్ట్ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని, ఈ ఏడాదిలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. దేవుడికి కూడా చాలా రుణపడిపోయి ఉంటాను. ఎందుకంటే ఫస్ట్ సినిమా మ్యాడ్ హిట్ అయినప్పుడు కూడా ఇక్కడికే వచ్చాను. ఇప్పుడు ఆయ్ సినిమా హిట్కి కూడా ఇక్కడికే వచ్చాను. ఇక పైన ఏ సినిమాకైనా ఇక్కడికే వద్దామని మొక్కుంటున్నాను. మ్యాట్ 2 జరుగుతుందండి. సో మ్యాట్ 2 కూడా తొందరలో ఈ సంవత్సరం చూస్తారు మీరంతా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయ్ సక్సెస్ అయినందుకు మనం ఇక్కడికి వచ్చాను, తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. అండ్ ఐఎమ్ రియలీ లక్కీ, ఐ ఫీల్ రియలీ లక్కీ టు గెట్ ద దర్శన్ సో నైస్లీ అండ్ ఐఎమ్ జస్ట్ హ్యాపీ. థ్యాంక్ యూ అండ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. శిశు విక్రయాలకు సంబంధించిన ముఠాలను అరెస్టు చేశామని సిపి సంకవ్రత బాక్షి తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తించామన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, ఢిల్లీ తదితర ప్రాంతాలలో ఈ ముఠా శిశువులను విక్రయిస్తుందన్నారు. ముఠాకు సంబంధించిన 17 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. దేశంలో చాలా రాష్ట్రాలలో ఇలాంటి నేరాలు ఈ ముఠాలు చేస్తున్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు 20కి పైగా నర్సింగ్ హోములను గుర్తించామన్నారు. త్వరలోనే వాటిపైన విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ముఠా 15 మంది పిల్లలను విక్రయించిందని వెల్లడించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.
దర్యాప్తు పూర్తి అయితే ఇంకా చాలా మంది పసిపిల్లల్ని మేము రెస్క్యూ చేయగలుగుతాం. ఈ ముఠా చూస్తే మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇటువంటి వాళ్లకు అభినందిస్తున్నా. కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి. ఇంకా చాలామంది పసిపిల్లల్ని రెస్క్యూ చేయాలి. ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి. ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి. సో మన పని కంటిన్యూ అవుతుంది. ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము. ఫర్దర్ ప్రోగ్రెస్ జరిగిన తర్వాత ఫర్దర్ మీకు తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలంటే, నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే ముఠా పసిపిల్లల్ని అపహరించకుండా చూడడం అంటే ప్రతి చోట సీసీటీవీ ఇన్స్టాల్ చేయాలి. అవి వర్కింగ్ కండిషన్లో ఉండాలి. 24/7 24 గంటలు సీసీటీవీ ఫుటేజ్ మానిటర్ చేయాలి. అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ పెట్టాలి. అండ్ అమ్మగారికి పిల్లలకి RFID ట్యాగ్స్ పెట్టాలి. అప్పుడు దొంగలించడానికి అవకాశం బాగా తగ్గిపోతుంది. సో ఇవన్నీ సెక్యూరిటీ ప్రికాషన్స్ ప్రతి హాస్పిటల్, ప్రతి హెల్త్ సెంటర్, ప్రతి నర్సింగ్ హోమ్లో ఖచ్చితంగా పెట్టమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దొంగలించడం, అపహరించడం అప్పుడు మనకు పేరెంట్స్ ఈజీగా దొరుకుతారు. రెండో వచ్చేసి మైనర్ బాలిక, మైనర్ అమ్మాయి బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు పెళ్లి చేయలేరని అమ్మేస్తారు, లేకపోతే పాడేస్తారు. మూడో వచ్చేసి ఆక్రమ సంబంధాలు. అలా ఉన్నప్పుడు కూడా పుట్టిన బాబు కానీ పాప కానీ వాళ్ళు ఇద్దరు అమ్మేస్తారు, లేకపోతే పాడేస్తారు, లేకపోతే ఏదో అనాథలుగా ఏదో ఒక హోమ్కి. హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి శ్రీ సిటీలో ఒకేసారి 16 పరిశ్రమలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. యువతకు ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడి. కలుషిత ఆహారం తిని 3 విద్యార్థుల మృతి, పలువురికి అస్వస్థత. కోట్ల ఉరట్ల మండలం కైలాసపట్నం క్రిస్టియన్ హాస్టల్లో ఘటన, బాధితులకు కేజీహెచ్లో చికిత్స. గళంగాతి మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తుని బ్రాంచ్ ప్రారంభం. త్వరలో అనకాపల్లి బ్రాంచ్ ను ప్రారంభిస్తామన్న వ్యవస్థాపక అధ్యక్షులు ఎం రామకృష్ణరాజు. చాలా కాలం తర్వాత తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.